అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శుక్రవారం అంటేనే అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు. ప్రతి శుక్రవారం కూడా అమ్మవారిని పూజిస్తే ఆ అమ్మవారు ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదాలు అందిస్తారు అంటారు. శుక్రవారం చేసే పూజలకు విపరీతమైన అదృష్టం కలిసి వస్తుందని చెప్పి ఒక నమ్మకం. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అని చెప్పి ఒక నమ్మకం. అయితే శుక్రవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న నియమాలు పాటిస్తే చాలు. మనం చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం ఖచ్చితంగా లభించి తీరుతుంది. కుటుంబానికి 10 తరాల ఐశ్వర్యం కూడా కలుగుతుంది అంటారు. కాబట్టి వివాహమైనటువంటి ప్రతి ఆడవారు కూడా ప్రతి శుక్రవారం ఖచ్చితంగా ఆవు నేతితో దీపారాధన చేయాలి. ఏ స్త్రీ అయితే ప్రతి శుక్రవారం పూజ చేస్తుందో అలాంటి స్త్రీలకు దీర్ఘ సుమంగళిత్వం ప్రాప్తిస్తుంది అని శాస్త్రవచనం. భర్తకు ఆయుర్దాయము, భర్తకు బాగా కలిసొస్తుంది కూడా. శుక్రవారం చేసే పూజలో ఖచ్చితంగా ప్రతి శుక్రవారం ఆడవాళ్ళు కాళ్ళకు పసుపు రాసుకుంటే చాలా మంచిది. అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ఆడవారి యొక్క పాపిట్లో అమ్మవారు కొలువై ఉంటారు, లక్ష్మీ స్థానం. కాబట్టి అక్కడ ఖచ్చితంగా పాపట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. లక్ష్మీ అనుగ్రహం కలిగి తీరుతుంది. భర్త యొక్క ఆదాయం రెట్టింపు అవుతుంది. భర్తకి ఆయుష్ కూడా కలుగుతుంది. అలాగే ప్రతి శుక్రవారం రోజు ఇంటి గడపలకు ఖచ్చితంగా పసుపు రాయాలి. ఇంటి ముందు పద్మం వేసుకుని వీలైతే ముగ్గు మీద కాస్త పసుపు కుంకుమలు చల్లండి. ఆ ముగ్గును మాత్రం తొక్కకుండా చూసుకోండి. ఒకవేళ తొక్కుతారేమో అని అనుమానం ఉంటే పసుపు కుంకుమలు కూడా వెయ్యొద్దు. ఆ మర్నాడు మీరు పాచి చేసినప్పుడు ఆ పసుపు కుంకుమలను జాగ్రత్తగా గుడ్డతోటి తీసేసి మొక్కల్లో వేసేయండి. ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ప్రతి ఇల్లు కూడా ముగ్గుతో కళకళలాడుతూ ఉండాలి. ఇంటి ప్రధాన ద్వారం ఎప్పుడూ కూడా లక్ష్మీ కళతో ఉండాలి. విశేషంగా ప్రతి శుక్రవారం కూడా ఆవు నేతితో ఇంట్లో దీపారాధన చెయ్యాలి. అమ్మవారిని గులాబీ పూలతో గనక పూజిస్తే ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి. ప్రతి శుక్రవారం రోజు పూజ గదిలో ఉన్నటువంటి లక్ష్మీదేవి పటానికి 5 గులాబీ పూలను సమర్పిస్తే ఎలాంటి పేదరికంలో ఉన్నా సరే ఖచ్చితంగా అవసరానికి డబ్బు అంది తీరుతుంది. ఐశ్వర్యానికి ప్రతీకగా లక్ష్మీదేవిని చూస్తాం. ఐశ్వర్యం అంటే అన్ని రకాలైనటువంటి ఐశ్వర్యము కూడా అమ్మవారితోనే ఉంటారు. ఉప్పు కూడా సముద్రంలోంచే వచ్చింది. కాబట్టి ఉప్పుని మనం ఎక్కడైతే మర్యాదగా, ఎక్కడైతే గౌరవంగా చూస్తామో అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటుంది. ప్రతి శుక్రవారం రోజు పూజ గదిలో ఉండేటటువంటి లక్ష్మీదేవి యొక్క పటం ముందర కాస్త రాళ్ళ ఉప్పుని పెట్టుకోండి. ఈశాన్యంలో ఎలాగో పెట్టుకుంటున్నాం కదా, అలాగే రాళ్ళ ఉప్పుని చిన్న గిన్నెలో వేసుకుని గదిలో కూడా పెట్టుకోండి. ఎక్కడ? దేవుడి గదిలో. లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. నెగెటివ్ ఎనర్జీ పోతుంది. ఇంట్లో ఆర్థిక సమస్యలు లేకుండా ఇంట్లో డబ్బు వచ్చి చేరుతుంది. ఈ శుక్రవారం పూజ గదిలో రాళ్ళ ఉప్పును పెట్టుకుని ఆ మర్నాడు పొద్దున్న శనివారం రోజున ఆ ఉప్పును తీసేసి ఎవరో తొక్కని ప్రదేశంలో పడేయండి. ఇలాగ ప్రతి వారం కూడా చేయండి. అప్పుల సమస్యలతో బాధపడేవారు ఏదైనా ఒక శుక్రవారం నాడు పూజ గదిలో 5 యాలకులను పెట్టుకోండి. పూజ గదిలో యాలకులు ఉంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుందని, అప్పుల సమస్యలు వెంటనే తీరిపోతాయని ఒక నమ్మకం. విశేషంగా శుక్రవారం పూజ చేసేటప్పుడు లవంగాలతో కూడా పూజ చేయండి. కొన్ని లవంగాలు తీసుకుని ఒక 5, 6 అమ్మవారి యొక్క అష్టోత్తరమో లేకపోతే కనకధార స్తోత్రమో చదివేటప్పుడు పువ్వులతో పాటు లవంగాలను కూడా సమర్పించండి. కర్పూరంతో పాటు లవంగాన్ని కూడా వేసి హారతి ఇవ్వండి. నెగిటివ్ ఎనర్జీ పోయి జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. క్రమక్రమంగా ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది. అలాగే మనసులో ఏదైనా కోరికలు వెంటనే నెరవేరాలి అంటే ఒక కొబ్బరికాయను కొట్టండి. అమ్మవారికి నమస్కారం చేసుకుని కోరికలు నెరవేరుతాయి. కాబట్టి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి కొబ్బరికాయను సమర్పించి ఆ కొబ్బరికాయను అలాగే ఉంచేసుకోండి. లేకపోతే 2 రోజులు పోయాక కొబ్బరికాయను తీసుకుని చక్కగా కొబ్బరి లౌజ్లాగా తీపి తీసుకుని ఆ తీపితో ఉన్నటువంటి ప్రసాదాన్ని ఇంటిల్లిపాది కనుక తీసుకుంటే కష్టాలనేవి పోతాయి. కోరికలు వెంటనే నెరవేరుతాయి. ప్రతి శుక్రవారం వివాహమైనటువంటి ఆడవారు మంగళసూత్రానికి తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. తద్వారా భర్త యొక్క ఆయుష్ పెరుగుతుంది. మంగళసూత్రంలో పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉంటారు. పార్వతీమాత తన మాంగళ్యం మీద ఉన్నటువంటి నమ్మకంతోనే పరమేశ్వరుల వారికి హాలాహలం స్వీకరించండి అని చెప్పి అనుమతిచ్చారట. ఎంత మాంగళ్యం అన్నది మంగళ గౌరీ స్వరూపం. కాబట్టి ఖచ్చితంగా మాంగళ్యాన్ని గౌరవించే తీరాలి. పూజ గదిలో శ్రీయంత్రం కనుక ఎవరికైనా ఉంటే శ్రీయంత్రానికి ఖచ్చితంగా నియమ నిష్టలతో ప్రతిరోజు కూడా ధూపదీప నైవేద్యాలతో పూజ చేయాలి.
అలా పూజిస్తే గనక జీవితంలో డబ్బు కొరత ఏర్పడకుండా ఊహించలేనంత డబ్బును ఆకర్షిస్తుందనమాట ఆ శ్రీయంత్రం. ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఉప్పు నీటితో ఇంటిని మాప్ పెట్టుకోండి, శుభ్రం చేసుకోండి. నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకొని ఇంటిని తుడుచుకోండి. మీరు స్నానం చేసే నీటిలో కూడా కాస్త రాళ్ళ ఉప్పు వేసుకొని స్నానం చేస్తే మీ ఒంటికి ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ పోతుంది. ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. నెగెటివ్ ఎనర్జీ అంతా పోతుంది. కాదు, సాంబ్రాణి ధూపం. సాంబ్రాణి మీద పచ్చకర్పూరము, లవంగము కూడా పెట్టి ధూపం గనక వేస్తే కుటుంబంలో సమస్యలు పోతాయి. పూజ చేసే సమయంలో లక్ష్మీదేవికి గనక నైవేద్యంగా పచ్చి పాలను గనక నైవేద్యంగా పెడితే కుటుంబంలో సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి అని మనకి శాస్త్రవచనం. అలాగే ఉద్యోగంలో స్థిరత్వం కావాలి అన్నా, వ్యాపారంలో లాభాలు రావాలి అన్నా, జీవితంలో ఆర్థిక వృద్ధి కోసం ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి నైవేద్యంగా నిమ్మకాయ పులిహోర నైవేద్యంగా పెట్టండి. డబ్బు పరంగా బాగా మనకి కలిసొస్తుంది అని చెప్తారు. అలాగే మన హిందూ ధర్మంలో గోపూజకి విశేషమైనటువంటి స్థానం ఉంది. అందుకని కనీసం ప్రతి శుక్రవారం రోజు గోమాత యొక్క తోకను ముట్టుకొని నమస్కారం చేసుకుని కాస్త గోమాతకు ఆహారంగా ఏదైనా సరే, ఒక పచ్చిగడ్డినైనా ఏదైనా సరే, అన్నాన్ని మాత్రం పెట్టకూడదు. ఏదో ఒకటి ఆహారంగా తినిపిస్తే తరతరాలుగా వస్తున్నటువంటి దారిద్ర్యపు బాధలన్నీ తొలగిపోయి ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది అంటారు. అలాగే మీ బీరువాలో డబ్బులు పెట్టే ప్రదేశంలో ఒక పచ్చ కర్పూరాన్ని పెట్టుకోండి. అది బ్యాడ్ స్మెల్‌ని బయటికి తోసేస్తుంది. నెగెటివ్ ఎనర్జీని బయటికి తోసేస్తుంది. అనవసరపు ఖర్చులు తగ్గుతాయి. అనవసరపు ఖర్చులు తగ్గితే ఇంటి ఆదాయం ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. హిందూ ధర్మంలో శంఖానికి కూడా చాలా ప్రాధాన్యత ఉంది. దక్షిణావర్త శంఖము అంటారు. శంఖం పెట్టుకుంటే చాలా మంచిది. వీలైతే పూజా సమయంలో శంఖాన్ని ఊదితే, అది కూడా ఇంటి యజమాని గనక శంఖాన్ని ఊదితే తప్పనిసరిగా మంచి జరుగుతుంది. ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులన్నీ వెళ్ళిపోతాయి బయటికి. ఇంటికి అఖండమైనటువంటి యోగం కలుగుతుంది. విపరీతమైనటువంటి ధనప్రాప్తి సిద్ధిస్తుంది అని శాస్త్రవచనం. అలాగే ఏదైనా ఒక శుక్రవారం నాడు మనీ ప్లాంట్ మొక్కని ఇంటికి తెచ్చుకోండి. కానీ అది ఈశాన్యంలో మాత్రం పెట్టద్దు. మనీ ప్లాంట్ మొక్క ఎప్పుడూ కూడా ఆగ్నేయంలోనే ఉండాలి. అలా తెచ్చుకుంటే గనక అక్కడ ఆగ్నేయంలో పెట్టుకుంటే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. వాస్తు శాస్త్రం రీత్యా ఏనుగు బొమ్మలు ఇంటి ఉత్తర దిశలో తొండం ఎత్తినటువంటి ఏనుగు బొమ్మలను ఏర్పాటు చేసుకుంటే ఇంట్లో అది లక్ష్మీప్రదమైనటువంటి సూచన. శుక్రవారం వీలైతే కనకధార స్తోత్రాన్ని 3 సార్లు చదవడానికి ప్రయత్నం చేయండి. అమ్మవారి యొక్క దివ్య ఆశీర్వాదాలతో పాటు డబ్బు సమస్యలు కూడా తొలగిపోతాయి. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.